ఈరోజు వీడియో నాకు చాలా సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నేను చదివిన కాలేజీ, నేను చదివిన స్కూల్ ఇది. కాలేజీ కాదు, నేను చదివిన స్కూల్ చింతకింది కనకయ్య హై స్కూల్. నా అద్భుతమైన గోల్డెన్ డేస్ అన్నీ కూడాను ఇదే స్కూల్లో ఉన్నాయి. లోపలికి ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి, కళ్ళం నీళ్ళు వచ్చినాయి. యాక్చువల్గా ఆయనే చింతకింది కనకయ్య గారు, ఆయనే ఆ ల్యాండ్ని దానం చేసి ఆ స్కూల్ని కట్టడం జరిగిందనమాట. దీనికి 100 సంవత్సరాల చరిత్ర పైగా ఉంది. ఈ స్కూల్లో కొన్ని వందల పెళ్ళిళ్ళు జరిగి ఉంటాయి, 100కు పైనే పెళ్ళిళ్ళు జరిగి ఉంటాయి. చాలా విశాలమైన ఫ్రెష్ ఎయిర్. అసలు ఈ మాటలు ఎలా చెప్పాలి, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కావట్లేదు. అది మా ప్లే గ్రౌండ్. వర్షం పడినప్పుడు గ్రౌండ్ అంతా నీళ్ళలో పడి ఆ బురదలో ఆడుకుంటుంటుంటే మాటల్లో చెప్పలేమనిపిస్తుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆ ఆట పాట, ఆ వర్షాలు నీళ్ళు, ఆ చెట్ల గాలి, ఆ ఫ్రెష్ ఎయిర్, ఎన్నని చెప్పాలి. చాలా పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో నేను చదవడం జరిగింది. పైదంతా ఇంటర్మీడియట్, కిందంతా స్కూల్ సెక్షన్. అక్కడ ఊళ్ళో పెద్దలందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ చింతకింది కనకయ్య హై స్కూల్ చాలా పురాతనమైంది, చాలా గట్టి కట్టడం. అసలు మాటల్లో చెప్పలేని ఇంత స్కూల్ చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, నేను చదివినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను చదివిన 10th క్లాస్ సెక్షన్ చూపించడానికి ముందుకెళ్తూ ఉన్నాను నేను. ఇదంతా మీకు ఆ బిల్డింగ్ ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తుంది. అది నా 9th క్లాస్ సెక్షన్. నేను ఆ సెక్షన్లోనే 9th క్లాస్ చదువుకున్నాను. మా స్కూల్లో పాఠాలు బాగా చెప్తారు, కొట్టి మరీ చదివిస్తారు. హనుమంతరావు సారు మా హెడ్ మాస్టారు, మల్లికార్జున్ సారు మా తెలుగు సారు, రామారావు సారు మా సైన్స్ మాస్టర్. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మంచి టీచర్స్ ఉన్నారు. ఇది నా 10th క్లాస్ ఏ సెక్షన్, నా రూమ్ ఇది. నేను దీంట్లోనే 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మ్యాథ్స్ సారు డిఎన్ఆర్ సారు, దామర్ల నాగేశ్వరరావు సారు. ఇది మా స్కూల్ సెక్షన్. అంటే 6th క్లాస్ 7th క్లాస్ అదంతా రెనోవేషన్లో ఉంది. పాత బెంచీలు తీసి కొత్త బెంచీలు వేస్తున్నారు. చూసారా గ్రౌండ్ ఎంత బాగుందంటే, ఆ చెట్లు ఇక్కడ మీకు ఎదురుగా చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ వేప చెట్లకు ఉన్న బంకతో మేము పుస్తకాలు అడ్డించుకునేవాళ్ళం. ఈ చెట్టు నాది, ఆ చెట్టు నాది అని పేర్లు రాసుకునేవాళ్ళం. అది బావి, స్కూల్ బావి. మంచి వాటర్ వచ్చాయి. ఆ చెట్టు ఎక్కి మేము వేప బంక తీసుకొని కలెక్ట్ చేసుకొని, అదే ఆ రోజుల్లో మాకు గమ్, అదే ఫెవికిక్, అదే ఫెవిస్టిక్, అదే ఫెవికాల్. మీరు చూసేది ఆఫీస్ రూమ్, ప్రిన్సిపాల్ సార్ ఉండే రూమ్. ఎంత బాగుందంటేనండి, అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉన్నాము. అది నేరేడు చెట్టు, మా స్కూల్లో ఉన్న నేరేడు చెట్టు. అది ఆఫీస్ రూమ్, మెయిన్ ఆఫీస్ రూమ్. మాకు స్కాలర్షిప్ కూడా వచ్చేది, 70 రూపాయల స్కాలర్షిప్ వచ్చేది. మా నాన్నగారు వచ్చి ఆ స్కాలర్షిప్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. దాతలు, దాన్ని రెనోవేషన్ చేసిన దాతలు వీళ్ళందరూ. చాలా బాగుందండి. ఈరోజు నేను ఇంత గట్టి ఫౌండేషన్, చాలా స్ట్రాంగ్గా ఉన్నానంటే ఆ స్కూల్ నాకు నేర్పిన విద్యే. ప్రతి అడుగు అణువు నాకు గుర్చేస్తూ ఉంది. ఐ లవ్ చింతకింది కనకయ్య గారి హై స్కూల్. థ్యాంక్ యూ. మీకు కూడా ఇటువంటి జ్ఞాపకాలు ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.